హాయ్ అండి, అందరూ ఎలాగ ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. యాక్చువల్లీ మేము క్రిస్మస్ కి ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం అంటే ఎప్పుడు బిర్యానీ అలా చేస్తాం కదా, కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అప్పుడు నేను రొయ్యలతో రింగులు ఎలాగ వేసాను, ఇప్పుడు కూడా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అంటే కేకులు, ఎప్పుడు నేను కేకు అసలు బేకింగ్ జోలికి వెళ్ళనండి, అంటే మనకు అసలు రాదు అది. మరి ఎందుకురా నీకు? సరే కానీ ఈసారి ట్రై చేద్దామని చెప్పి మంచిగా స్పెషల్ గ్లాసులు విప్పింగ్ క్రీములు కొంచెం డెకరేషన్ అలా చేద్దాం అనుకుంటున్నాను. క్రిస్మస్ అంటేనే క్యాండీస్ చాక్లెట్స్ అలా కదా, అందుకని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడే రాత్రి ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఇప్పుడు వాల్మార్ట్కి వచ్చాము. పదండి ఏడు కొనేసి మొత్తానికి పండుగ చేసేద్దాం. F24 కరెక్ట్ గా F24 అని చెప్తున్నావేంటి? మొన్నేమో మల్లెపూలు కుట్ట అడ్రస్ చెప్పు. ఇప్పుడేమో వాల్మార్ట్ లో ఏ నెంబర్ ఏంటని చెప్తున్నా ఎలా తెలుస్తుంది అసలు? లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. అనుమానాలు పాడుగాను అది కాదే. దీనికి వాడికి వెబ్సైట్ ఉండేది, దాంట్లో ఏ ఐటమ్ ఎక్కడ ఉండదో తెలుస్తుంది. పద నువ్వు ఫస్ట్. నాకు డౌటే ఏ సెకండ్ షిఫ్ట్ చేస్తున్నామేమో మమ్మల్ని పోషించడానికి నువ్వని చెప్పి. వాల్మార్ట్ లోనా? అదే మరి వాల్మార్ట్ లో చేస్తాను. పోషించాలంటే 2 చోట్ల చేయాలి. ఓ ఇందులో ఎక్కడ ఉంది నెంబర్ చూపించు. కిందకెళ్ళి కిందకంటే ఫ్లోర్ లోంచి కిందకి వెళ్ళాలి. ఇందులో కిందకి ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఐస్లే A19. ఐస్లే The R has to roll అన్నమాట. ఆయిల్ నీ పరువు ఎందుకు నువ్వు పోగొట్టుకుంటావు? మధ్యలో ఎస్ ఉంది కదే. ఎస్ సైలెన్స్. AISLE అండి. ఏమవుతుందో ఆయిల్ అన్నారు కానీ అర్థం ఉండాలి చిన్న. మధ్యలో ఎస్ ఉంది కదా ఇక్కడ. ఎందుకు సైలెంట్? అరే ఏంట్రా ఇది? మీరు ఇంట్లో సైలెంట్ గా ఉండరు కానీ ఎస్ను మాత్రం సైలెంట్ గా ఉంచుతారు. ఏంటి? హలో, మనం ఎందుకు వచ్చాం అనుకున్నాం ఇక్కడికి? మనం రేపు పొద్దున వండుకోవడానికి విప్పింగ్ క్రీమ్ లో ఎన్ని తెచ్చుకోవడానికి. ప్యాకేజీస్ ఇలాంటిది మొన్న మనం కాస్కోలో కూడా తీసుకున్నాం కదా. కాస్కోలో పెద్దగా ట్రే వస్తుంది, అది అయ్యోటి తీసుకోవాలి, గుర్తుపెట్టుకో. అవి కూడా పెడదాం ఈసారి. మొన్న బాగా తిన్నారు అందరూ. పద క్రీముల దగ్గరికి వెళ్దాం ఫస్ట్. అది ఎక్కడ? హాయ్ అందరూ హాయ్ చెప్తున్నారు మనం వెళ్తుంటే. అదండి పెద్ద మహారాణి. బనానా ఎక్స్ట్రాక్ట్ మీకైతే దొరకదు, ఐఎమ్ షూర్. వచ్చాడమ్మా ఎతకడానికి. అప్సరస్ వచ్చారమ్మా. అప్సరస్ కోసమే వస్తున్నాడేమో మీ డాడీ. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. మ్యాష్ మెలను చాక్లెట్ ఫౌంటైన్ అనుకుంటున్నాం కదా, దానికి పని చేస్తాయి. పొలాల తర్వాత ఎత్తుకుదాం. దీంట్లోకి ఈ ఆయిల్ లోకి దేనికి వచ్చాను తెలుసా మీకు? నాకు తెలీదమ్మా. తెలుసు. ఏం చెప్పు. వెనీలా ఓ పని చేస్తాను, ఇట్ల కన్నా నేనే ఇంట్లో తయారు చేసి అమ్మేస్తే బెటర్. ఎదుగుతున్నారు. ఎక్కడ దొరకట్లేదు. అక్కడ ఉందా? ఆగరా, అక్కడ ఉందంట. అక్కడ ఉందని ఎప్పుడు చెప్పాలి బాబా నువ్వు? ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత కాదు, సంకలో పిల్లలు ఎత్తుకుని ఎత్తునట్టు చేసావు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ప్యూర్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఫస్ట్ ప్రొడక్ట్. ఫైనల్లీ అయ్యి బాబా అరగంట ఎదిగితే కూడా దొరికిందిరా. ఇంక మనం ఇప్పుడు ఛాలెంజ్ చేసుకుందామా? తిరిగి వెళ్ళేటప్పటికి ఎంత టైంలో వెళ్తామని? 11 చూడు 11 11 10:30. ఓకే 10:30కి స్టార్ట్ అవుతా ఉంటున్నాను నేను. ఓకే 10:45. ఎవరిదాలు గుర్తెట్టుకోండి మళ్ళీ. సెకండ్ ఐటమ్ వచ్చేసిందా? కార్న్ స్టార్చ్. సరే నెక్స్ట్ ఏంటి? క్యారమెల్స్, బేకింగ్ పౌడర్స్, అంగో షుగర్ ఫస్ట్ లో ఉంటది. అదిగో అక్కడ అని చెప్పి నన్ను అడుగుతావు. నేను ఉందని చెప్తేనేమో నువ్వు నీకెలా తెలుసు అంటావు. మారువా? ఇంతకీ నన్ను టార్చర్ చేస్తావు. మాడమంటారు, మాడితేనేమో అర్థం కాలేదు అంటారు. దేర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకోడైల్ ఫెస్టివల్. అంత షుగర్ ఏం చేసుకుంటారు? తానంగా చేస్తామంటారు పాకంలోని. 2 స్పూన్లు వేసుకోవడానికి. మన ఇంట్లో షుగర్ ఉండదు ఎప్పుడు. వెనకాల రెసిపీ చూస్తేనే కానీ నేను తీసుకోలేను మళ్ళీ. మనకి అసలు వచ్చిందే తక్కువ. ట్రై చేద్దాం మరి. మన దగ్గర గిన్నె కూడా లేదు, మరి పేపర్ ఉంది. గిన్నె తీసుకుని అక్కడ ఉంటాయేమో. గిన్నె తీసుకోవాలి. గిన్నె దొరికితే వేస్తాను, లేకపోతే లేదు. గిన్నె దొరకకుండా ఉంటే బాగుంది. చాలా ఇది ఇంకోటి తీసుకోనా? ఎందుకైనా మంచిది 3 తీసుకోవాలి. తెలీదు అన్నిట్లోకి ఇయ్యే కదా. F24 లేదండి ఇక్కడ, 23 ఉంది. ఓరి నాయన, అదెవరో ఉన్నట్టు తిరుపతిలో చూసినప్పుడు కూడా ఎంత దొరకలేదు అమ్మాయి. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మొత్తానికి వచ్చామే. ఎందుకు దేనికోసం వచ్చామే? రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. దేనికోసం వచ్చావు మర్చిపోయావా? దేనికి వచ్చాము ఎందుకని? కవర్లు కదా అక్కడ ఉన్నాయి చూడు. ఫైనల్ గా దొరికినాయి నీకు కావాల్సినవి. ఇక మొత్తానికి దొరికిందమ్మా. 40 కప్పులు ఇయ్యే కదా.
దొరికిందమ్మా ఇందులో వేస్తాను ఇప్పుడు లేయర్లు చూపిస్తాను మీకు ఎలా చేసాను. హ్యామిల్టన్ బీచ్ అనేది కంపెనీ కూడా బాగుంటుందండి. సో ఫైనల్ దొరికేసింది నాకు. సో $30 పడుతుంది ఇలాగా వాల్మార్ట్లోని. నాకైతే బాగానే ఉందనిపిస్తుంది. సరిపోద్దులే ఈ మాత్రం కదరా. ఇందులో 3 రకాలు ఇచ్చాడు. హలో నువ్వేంటి అంటూ నీకు సంబంధించిన అంట్లు తొంగుకుని చేతులు కొడుకుని సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ తెచ్చావా? పెట్టు దొరికిందల్లా వేసాక అర్థమవుతుందా? చివరిగా నా అప్రూవల్ తీసుకోవాలి నువ్వు. ఇదేనా 1 టేబుల్ స్పూన్ అంటే ఏంటో చూపించరా? ఎప్పుడు జనాలందరూ 1 టేబుల్ స్పూన్ అంటాడు. ఎవరు టేబుల్ స్పూన్ ఏంటో మనకి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇదే 1 టేబుల్ స్పూన్ అంటేనే ఎప్పుడు 1 టేబుల్ స్పూన్ అవి ఇదంటారు. టేబుల్ స్పూన్ అంటే నీ టేబుల్ వేరు, నా టేబుల్ వేరు, నీ స్పూన్ వేరు, నా స్పూన్ వేరు. ఏంట్రా బాబు ఎవరు టేబుల్ స్పూన్ అనుకుంటున్నావు? ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. 1 టేబుల్ స్పూన్ అంటే ఒక మెజర్మెంట్ ఉంటుంది అనమాట. ఏంటో ఫైనల్గా అయిపోయింది మొత్తం అన్నీ నింపేసాము. కావాల్సిన డింగ్ 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 డింగ్. ఫోన్ ఇలా పట్టండి. టైం ఎంత ఎంతో చూద్దాం. హలో టైం ఏదో అన్నా చూసావు? 10. హలో సార్ 10 o'clock అండి. సో ఐఎమ్ ద విన్నర్ రైట్? You said 11 man. Oh No, my 10 o'clock I said. ఓకే అదండి మొత్తానికి అవజేసాము. 10 అయింది. 10ంటికి మొత్తానికి షాపింగ్ అంతా అవజేసి ఇంటికి వెళ్తున్నాము. ఇంకేం వండుతున్నాము, ఏంటి సెలబ్రేషన్ ఎలా జరుగుతుంది చూసేద్దాం మరి తర్వాత. సో క్రిస్మస్కి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని వంటల దగ్గరికి వచ్చాను. ఎంత డిఫరెంట్ అయినా సరే చికెన్తోనే శుభప్రదంగా మొదలెడతాను కాబట్టి చికెనే మొదలెట్టాను. కానీ ఇవాళ కొంచెం డిఫరెంట్గా, అంటే క్రిస్మస్ అంటే క్యాండీస్, చాక్లెట్స్ అలా స్వీట్ కదా, అందుకని నేను ఎప్పుడు చేయలేదనమాట. చూస్తున్నారా కొత్త ఐటెంలో మ్యాంగోస్తోను. తర్వాత ఈ ఐటెంలు కూడా ఎప్పుడు నేను పెద్ద వాడినట్టు కూడా గుర్తులేదండి. ఈ మిషన్ చూసారా? ఈ మిషన్ ఎప్పుడో చిన్నప్పుడు కొనేసిన గుర్తుంది కానీ సీల్ కూడా తీయలేదనమాట. ఎందుకంటే మనకంత చేసి టైం దొరకలేదు. దానివల్ల ఎప్పుడు చేయలేదండి. ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఐటెంలో. దీన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసి లోపలెట్టేస్తాను. పెట్టిన తర్వాత ఒక్కోటి అంటే ఇవాళ చాలా రకాలు చేద్దాం అనుకుంటున్నాను. ఈ బిస్కెట్తో ఒక రకం వస్తుంది, మ్యాంగోతో అంటే బంగినపల్లి మ్యాంగోని ఇలా మనకు దొరుకుతుందిలే. ఇదైతే తెలిసిలే నాకు ఎప్పుడు మ్యాంగో ప్యూరీ లాగా. తర్వాత స్ట్రాబెర్రీ, ఇంకోటి ఓరియో బిస్కెట్స్ కూడా ఉన్నాయండి. ఓరియో బిస్కెట్స్ బ్లాక్ వస్తాయి కదా, ఆ ఓరియో బిస్కెట్స్ ఒకటిని స్ట్రాబెర్రీ. అంతేనండి. ఈ 4 రకాలు కలర్ఫుల్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాను. సో గ్లాసులు ఎలా వేస్తున్నాను, విప్పింగ్ క్రీములు, ఈ మిషన్ వాడతాం అంతా మొత్తం పెట్టేస్తాను. ఉండండి దీన్ని పెట్టేసి ముందు ఫ్రిడ్జ్ లో పెట్టేసి మిగతాది మొదలెడదాము. దీన్ని ఏంటంటేనండి శాండ్విచ్ ఉంటుంది కదా, పావు బ్రెడ్ వస్తుంది కదా మనకి, ఆ పావు బ్రెడ్ లోని మంచిగా చికెన్ శాండ్విచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా నేను ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో ఏంటంటే మనకి సాల్ట్ను జస్ట్ పెప్పర్ వేసాను, పెప్పర్ సాల్ట్ కొంచెం చిల్లీ వేసాను. అంటే మరి కర్రీ ఫ్లేవర్ వస్తుందని చెప్పి వేయలేదు. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ధనియాల పౌడర్ వేసేసి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, ఆ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాము. అంతే వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసాను. లాస్ట్ని అలాగ నిమ్మకాయ పిండుతాను. నెక్స్ట్ దాంట్లోకి ఐటమ్ అండి. ఫస్ట్ది దీన్ని బిస్కాఫ్ డెజర్ట్ అంటారు. అది ఎలా అవుతుంది నేను ఇప్పుడే చేస్తున్నాను ఫస్ట్ టైం. ఇలాగ ఉంటుంది బిస్కెట్లు. వీటన్నిటిని మనం మిక్సీలో వేసేసుకుని పొడి వాడేయాలన్నమాట. ఫస్ట్ ఏంటమ్మా తాటికెళ్ళగా వేసేస్తున్నావు, మిక్సీ తిప్పేద్దాం అనుకుంటున్నావు ఏంటి? ఫస్ట్ సగం వేసానండి ఇలా మిక్సీలో. ఇది ఫస్ట్ స్టెప్. చిటికెత్తే పౌడర్ అయిపోవాలి కదా, అవ్వదా? చూసావా చిటికెత్తే అయిపోయింది. యాక్చువల్లీ ఏం జరిగిందంటేనండి, స్టవ్ మీద మిల్కెట్టు తిప్పుదాం అనుకున్నాం కదా, అదేదో తేడా కొట్టినట్టుంది, సరిగా రాలేదనమాట. మళ్ళీ ఏంటి లొకేషన్ చేంజ్ అన్నట్టు మళ్ళీ అది మార్చేసాం. ఈ పౌడర్ మాత్రం సేమ్ అండి. దీని తర్వాత విప్పింగ్ క్రీమ్ అని వేరేది రెడీ చేస్తున్నాము. ఇందులో కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఏంటో రాని ఐటమ్ ట్రై చేయాలంటే అందుకే భయం బాబా. ఇది హెవీ విప్పింగ్ క్రీమ్ అండి, అందరికి తెలిసిందేలే. ఇది 400 గ్రాములు వేసుకోవాలి దానికి సంబంధించి. ఆ హెవీ క్రీమ్ పోసుకున్న తర్వాత అండి ఇది సేమ్ బిస్కాఫ్ దే, కానీ బిస్కాఫ్ లో క్రీమీ బటర్ అని వస్తుంది అనమాట. ఇది చూసిబెల్లి వచ్చిందరా. ఇది అసలైన ప్రాబ్లం. ఇప్పుడు ఇది కానీ తేడా జరిగితే మన పని ఉంటుంది. దీన్ని భయం వేస్తుంది. ఇది మొఖం మీద పడిపోద్దేమోనండి. ఏదో చూద్దామంటామంటే అది మొత్తం పాలు పోతాయి, నా బట్టలు పోతాయి. ఫస్ట్ టైం తెలిసే దీన్ని ఇలాగే అందరూ చేసేస్తారు కదా బిల్డప్గా అనుకుంటున్నాను నేను. బాబు ఏ బాబు లేమ్మా. బాబు లేవు. ఏం చేస్తున్నావే నువ్వు? ఏంటి నాకు ఈ పని చెప్పాను నువ్వు? నీ కేకులు ఏంది ఇది? ఎప్పుడు బిర్యానీలు వేసేస్తుంటే మంచిగా కూర్చొని తినేవాడివి. అయిపోయింది ఈ దెబ్బతోటి. ఇంకా ఇదేమో గంటల పడుతుంది, రావట్లేదు. బాబు ఇద్దరు తెక్కసుకుపోతున్నారా బాబు వీళ్ళు. కాను ఏ నువ్వు పండగ చేసుకుంటున్నావు? నేను చేస్తానన్నా నువ్వు కాదు, నేను చేస్తాను నువ్వు చేస్తున్నాడు. సర్లే ఇంకా నన్ను కష్టపడడం ఇష్టం లేదు అనుకుని. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఇదేంటందుకనే బిస్కాఫ్ గ్లాసులు రెడీ అవుతున్నాయండి.
మొదటిది అయిందండి. రెండోది మ్యాంగో దగ్గరకు వచ్చాము. మ్యాంగో పల్ప్ మనకి ఇలా దొరుకుతుంది కదా, దొరుకుతుందండి. చూస్తుంటే గ్లాస్ అంతా తగిలిపోతుంది తెలుసా. మ్యాంగో ముక్కలతో రెడీ అయిపోయిందండి. ఇది సెకండ్ కప్పు. ఇది మ్యాంగోలు, తర్వాత మ్యాంగో కొంచెం కేకులు, తర్వాత మళ్ళీ మ్యాంగో ముక్కలు కూడా వేసాము. మనకి భలే దొరుకుతున్నాయి ఇప్పుడు ఇండియా స్టోర్లోని. బంగినపల్లి ఫ్రోజన్ ముక్కలు దొరికినాయి, అవి కూడా వేస్తాను. ఇంక దీని మీద ఇంకా అది వేయాలి, విప్పింగ్ క్రీమ్ వేస్తే ఇంకా 2 గ్లాసులు కూడా రెడీ అయిపోతాయి. బాబు ఏంటి బాబు తెగ ముగ్గులు వేసేస్తున్నా, లైట్ గా చాలు. ఇంకా హలో హలో సార్, చాలు సార్. అలాగే వేసేస్తున్నావు, అది అలా వేసేయకూడదు. ఫోమ్ మళ్ళీ తిప్పామనుకో బాగా బుసు ఇలాగ వస్తుంది, అప్పుడు వేసుకోవాలి అందులోని. పెళ్ళై 12 సంవత్సరాలు అయింది, ఫస్ట్ టైం చేస్తున్నావు, పెద్ద బిల్డప్ ఇచ్చేస్తున్నావు. ఎప్పటికైనా చేసేనా లేదా, మొదలెట్టప్పుడు 2 గ్లాసులు లోపలికి వెళ్ళిపోయినాయి. 3వ దిండు చూడాలి బాబా. అయ్యి బాబోయ్ అయిపోయిందండి బాబా నా పనే. ఇది నెక్స్ట్ ఓరియో అనమాట. ఇంకా అన్నీ చూపించలేకపోతున్నాను. ఓరియో ఏం చేశానంటే ఇలా చిటికేసేసి పిండి పిండి చేసాను ఇలా పౌడర్ లాగానే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అనమాట. అంటే మనకి ఫస్ట్ మ్యాంగోది అయిపోయింది, బిస్కాఫ్ ఒక బిస్కెట్తో అయిపోయింది కదా, ఇది నెక్స్ట్ అనమాట ఓరియో తోటి. ఇంక అవుతూ ఉన్నాయి కదండి. అవుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మొత్తం నేను గ్లాసులు అన్నీ పోతాను కదా, పిల్లలు మధ్యాహ్నం ఏం చేశారంటే మొత్తం కుకీస్ అరేంజ్ చేశారనమాట, శాంటా క్లాస్ కుకీస్ పెట్టాలని. సో మంచిగా డబ్బు అది ప్రిపేర్ చేసి డిఫరెంట్ షేపుల్లోని క్రిస్మస్ ట్రీలు ఇంకో ఇలా స్టార్లు అన్నీ పెట్టేసి ఇలా కుకీస్ చేసుకున్నారు. ఇంకా తర్వాత కేకు బయట కొనకుండా ఇంట్లోనే హోమ్ మేడ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. కేక్ కూడా నేను చూసారా మంచిగానే కేకు ఫ్రాస్టింగ్లు అన్నీ పెట్టి కేక్ కూడా ఇంట్లోనే తయారు చేసామండి. లాస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు పిక్చర్లో చూస్తున్నారు కదా, చాక్లెట్ అయ్యేసి చాలా బాగా వచ్చింది కేక్ అయితేనే. మీకు అన్ని డెకరేషన్ చూపించేస్తానులే ఎలా పెట్టాను ఏంటి అని చెప్పి. అదండి సంగతే. మొత్తానికి చేసేటప్పుడు 2 గంటలు పట్టింది, 11:30 అయ్యింది. ఇక్కడతో ఇలా ముగిస్తున్నామండి. ఒకసారి టేబుల్ మీద అన్ని వరుసగా పెట్టి చూపిస్తాం రేపు పొద్దున్న. గుడ్ నైట్.